ఇంకొకటి గోవర్ధనగిరి ప్రదక్షిణ. సో మనకు తెలుసు శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధనాన్ని ఎత్తడం, ఆ గ్రామాన్ని కాపాడు, ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి గోవర్ధనగిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా చాలా ప్రాచీన కాలం నుంచి, అత్యంత ప్రాచీన ఎప్పటి నుంచి ఉంది? గోవర్ధన ఈ ద్వాపర యుగం నుంచి గోవర్ధనగిరి పర్వతం యొక్క పరిక్రమణ అవునా? నడుస్తుంది. ద్వాపరం నుంచి ద్వాపర నడుస్తుందా? యుగం ఓ, నుంచి. ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో మధురకు దగ్గరగా ఉమ్, ఈ గోవర్ధనగిరి పర్వతం మనకు కనిపిస్తుంది. ఓకే. అయితే కృష్ణుడి లీలలలో, దైవలీలలో భాగంగా ఈ పర్వతం స్వర్గలోకం నుంచి భూలోకం వచ్చిందని చెప్తారు. అచ్చా. అయితే ఒక రాక్షస మాయ ఉమ్, వల్ల విపరీతమైన తుఫాను, వర్షాల కారణంగా గోకులం అంతా అల్లకల్లోలమై అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో ఉమ్, శ్రీకృష్ణుడు ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు తన వేలి మీద నిలబెట్టి ఆ అవును, గోకులంలో ఉన్నటువంటి ప్రజలను, గోవులను అన్నింటినీ కాపాడడం జరిగింది. అవును. సో అక్కడ ప్రజలు, ఇతర ప్రాంత ప్రజలు కూడా గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఓహో. దానివల్ల ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతానికి ఉమ్. ప్రదక్షిణ చేస్తారు. సో దానికి అంటే దానికి ఉన్న శక్తి గురించి కానీ, దాని చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేయాలనేది సామాన్యుల వాళ్ళకి అవగాహన లేదు లేదు. యాక్చువల్గా. ఇక్కడ ఏమవుతుందంటే పర్వతాలన్నీ నిలబడి ఉంటాయి అవును, ఎత్తుగా. అవును. ఈ గోవర్ధనగిరి పర్వతం పడుకొని ఉంటుంది. ఆ? పడుకొని ఉంటుంది. ఆ, ప్రతి సంవత్సరం ఆవగింజంత పరిమాణంలో ఆ యొక్క పర్వతము తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం మహానందిలో అవును. మహానంది పెరుగుతుంది ఈ యొక్క, అంటారా? ఇది పెరుగుతూ ఉంది, అవును. కానీ ఇక్కడ తగ్గుతూ ఉంది. ఓ, ఎప్పుడైతే ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతము పూర్తిగా తగ్గిపోయి భూమికి సమంగా వస్తుందో కలియుగం అప్పటికే అంతమవుతుందంట. ఓ, ఓ. అది. ఇకపోతే ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతము మొత్తం 11 కిలోమీటర్లు. ఓకే. ఉమ్, ఈ 11 కిలోమీటర్లను భక్తులు ప్రదక్షిణ చేస్తారు. ఓకే. కొంతమంది పాదరక్షలు ధరించి చేస్తారు, కొంతమంది అచ్చా. పాదరక్షలు లేకుండా చేస్తారు. ఓహో. ప్రదక్షిణం ఈ పరిక్రమణ చేయలేని వాళ్ళు కొంతమంది ఈ ఆటో రిక్షాలను నమ్ముకుంటారు, వాటిలో బయలుదేరి పరిక్రమణ చేయడం జరుగుతుంది. అయితే ఈ పరిక్రమణలో మనకు గోవర్ధనగిరి పరిక్రమణ చేసేటప్పుడు మనకు కృష్ణుడి ఆలయం ఒకటి కనిపిస్తుంది, ఓకే. ఆయనకు అంకితం చేయబడినటువంటి ఆలయం. ఓకే. అలాగే రాధ, కృష్ణుడు, గోపికలు కలుసుకునేటువంటి ఒక రాధాకుండ్ అనే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ, అలాగే గోపికలు కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సరస్సు కూడా కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ మనకు ఈ పరిక్రమలో కనిపిస్తాయి. ఉమ్. ఈ ఎందుకు చేయాలి గురుగారు దీనివల్ల? ఇది ఏంటంటే ఇది ముఖ్యంగా పౌర్ణమి రోజు, అచ్చా. ఏకాదశి రోజు, ఓ, హోలీ రోజు, అలాగే కృష్ణ జన్మాష్టమి రోజు చేస్తారు. ఓకే. మామూలు రోజుల్లో కూడా విజిటర్స్ ఉంటారు కదా, భక్తులు, అవును, అవును, పర్యాటకులు, అవును. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ, బట్ కానీ ఇవి విశేషమైనటువంటి దినాలు. ఓకే, ఓకే, ఓకే. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ఏమైందంటే ఆ కొండలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఓకే. భౌతిక శరీరానికి అందించబడుతుంది. ఉమ్, తద్వారా అనేక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు నయమయ్యే అవకాశం ఉంది. అచ్చా. దీనికోసం ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజు విపరీతమైనటువంటి దాదాపు లక్షల మంది జనం వస్తారు ఉమ్, ఇది ఆ పరిక్రమణ చేయడం. బా. కొంతమంది రెండు విడతలుగా చేస్తారు, కొంతమంది ఒకే రోజు కంప్లీట్ చేస్తారు. ఓకే. డిఫరెంట్ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. కరెక్ట్. బట్ ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి అత్యంత, ఓ, పరిక్రమణ. అంతే కదా. ద్వాపర యుగం నుంచి అంటే ఇక ఇదే నాకు తెలిసి అత్యంత పురాతనమైనది. సో ఇంకొకటి మనకు దగ్గరగా ఉన్న అత్యంత పురాతనమైన క్షేత్రం అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడే అగ్నిలింగంగా అట్లాగే కొండగా వెలిసాడనేది భక్తుల విశ్వాసం. సో ఈ గిరి ప్రదక్షిణ అత్యంత ఫేమస్ ఇప్పుడు మన కాలంలో. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటారు. అమావాస్య రోజు అయితే అక్కడ ఇక కిక్కిరిసిపోతుంటారు జనం. దీనికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది గురుగారు? ఒకప్పుడు ఈ అరుణాచల తిరువణ్ణామలై అనేటువంటిది కేవలం తమిళ రాష్ట్ర ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుడి. అవును. అయితే మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలలో ముఖ్యంగా అరుణాచలం గురించి చెప్పడం వల్ల అవును. ఇది విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది, ఓకే. ప్రాచుర్యం సంపాదించింది. అరుణాచలం వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఊరు నుంచి అరుణాచలానికి పౌర్ణమికి బస్సులు వేయడం మొదలుపెట్టారు. బా. ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ కొన్ని సెంటర్లు పెట్టుకున్నారు. ఇవి
సదుపాయాలు, వసతి సదుపాయాలు, వసతి గృహాలు పెట్టారు. డబ్బు తీసుకోకుండా వసతి గృహం ఏర్పాటు చేస్తారు, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే మీరు వెళ్ళేటప్పుడు కొంత డొనేషన్ లాగా ఏదైనా ఎక్కి పోవాలి. ఓకే. సో ఆ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే పంచభూత లింగాలని మనకు 5 ఉన్నాయి. కాళహస్తి వాయులింగం, జంబుకేశ్వరం జలలింగం, చిదంబరం ఆకాశలింగం, అరుణాచలం అగ్నిలింగం, కంచి భూలింగం. అందులో అగ్నిలింగం ఇది. అసలుకు నువ్వు అరుణాచలం సిటీలోకి ఎంటర్ అవుతూనే నీకు ఒక విధమైనటువంటి వేడి తగులుతుంది. అవును. చలికాలంలో వేడిగానే ఉంటుంది, ఎండాకాలంలో ఇంకా వేడిగానే ఉంటుంది. నేను చేసా ఒకసారి. నేను 4-5 మార్లు ప్రదక్షిణలో పాల్గొన్నా. మా పిల్లలు సిద్ధు, హారిక చిన్న వయసులోనే వాళ్ళు కూడా ప్రదక్షిణలు నేను చేయించాను. విసుగు లేకుండా చేశారు. వాళ్ళంతా అప్పుడు ఎంత వాళ్ళకి ఏజ్ అంటే ఒకరికి 8 ఏళ్ళు, ఒకరికి 7 ఏళ్ళు ఉంటుంది అంతే, జస్ట్ 6 ఏళ్ళు అంటే. అలాంటి సమయంలో వాళ్ళు కూడా చేశారు ప్రదక్షిణ, బాగా ఎంజాయ్ చేశాం. అయితే ఈ ప్రదక్షిణ వేకువజామున చేయాలి. ఓకే ఓకే. 4 నుంచి 7 లోపల కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మనం చేయలేము. అదే అంటున్నా అసలు చాలా. అలాగే సాయంకాలము 5 తర్వాత 9 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఈ యొక్క పరిక్రమణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనం పరిక్రమణ ఎడమ వైపు చేయాలి. ఇక్కడ తమాషా ఏంటంటే గోవర్ధనగిరి పర్వతానికి కుడి వైపు చేస్తాం, తిరువణామలై అరుణాచల గిరి ప్రదక్షిణ ఎడమ వైపు చేస్తాం. ఓకే. ఎందుకంటే ఎడమ వైపు చేయడం వల్ల అష్టదిక్పాలక లింగాలన్నీ చూడొచ్చు. కరెక్ట్. ఆ సౌకర్యం. అయితే ఈ పరిక్రమణలో దారి పొడవునా సాధువులు, సన్యాసులు, సిద్ధులు తపస్సు చేసుకుంటూ అనేక మఠాలు ఉంటాయి. అవును. మఠాలు ఉంటాయి, ఆలయాలు, అవును, తీర్థస్థలాలు ఇవన్నీ ఉంటాయి. అవును. చాలా మందికి తెలియదు. కానీ మనం ఈ దానం చేయడం కోసము 10 రూపాయల నోట్లు, చిల్లర ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే దారిలో మనకు కనిపించిన వాళ్ళందరికీ దానం చేయడం వల్ల మహా పుణ్యము. అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. కరెక్ట్. సో ఆ విధంగా అరుణాచల ప్రదక్షిణ విశిష్టత విపరీతంగా పెరిగింది. కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం కాడి నుంచి మొదలు పెడతారు, కొంతమంది ఆలయం ముందర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి అక్కడి నుంచి మొదలు పెడతారు. సరే, ఏదేమైనా ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడికి పోతే ఒక పరిక్రమణ. సో ఆ విధమైనటువంటి పరిక్రమణ వల్ల మనకు ఆధ్యాత్మిక చింతన డెవలప్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.